చాలా ఎందుకని కాదు అదేం టోటల్ 150 మంది ఇంత పర్మనెంట్ ఎంప్లాయీస్ మేము అక్కడ అందరం అంటే ముందు ఉండే సార్ మాట్లాడాలి అల్లెన్ ఫార్మా కంపెనీ దురదృష్టకరం అగ్ని ప్రమాదం జరిగింది. అందులో పాత బిల్డింగ్లో పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు. మరి కొత్తగా ఏదో షెడ్ పోయి బిల్డింగ్ చేస్తూ ఉంటే ఆ నిప్పు పడి అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక అదృష్టం ఏంటంటే అధికారులు కానీ మేనేజ్మెంట్ కానీ అప్రమత్తమే, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా అప్రమత్తమే, పక్క కంపెనీ వాళ్ళు కూడా అప్రమత్తమే. ప్రాణ నష్టం జరగకుండా మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆందోళన పడ్డ ఒకరిద్దరు వర్కర్స్ 2 అంతస్తులకు వెళ్ళి 3 అంతస్తులకు వెళ్ళిపోతారు, తుంగిరు భయాందోళనతో. కాబట్టి వాళ్ళకు మాత్రం కొద్దిగా హెడ్ ఇంజరీస్ అయినాయి, చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. కాబట్టి ఏదేమైనా భగవంతుని దయతోని ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాబట్టి ఎవరినేమన్నా ఇటువంటి ప్రమాదాలు ముందే పసిగట్టాలి మేనేజ్మెంటు, మరి అధికారులు కూడా ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మన ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. కాబట్టి నేను కూడా ఎక్కువ ఫైర్ ఇంజన్లు అదనంగా మంజూరు చేయించడానికి నేను కూడా కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా జరిగింది, శాంక్షన్ కూడా జరిగింది. కాకపోతే ఎలక్షన్ కోడ్ వల్ల ఎలానికి తగ్గట్టుగా ఇండస్ట్రియల్ ఏరియాకి తగ్గట్టుగా మాత్రం మనకు ఫైర్ స్టేషన్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, స్టాఫ్ను పెంచవలసిన అవసరం ఉంది, ఫైర్ ఇంజన్ల కెపాసిటీ కూడా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి
ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానికంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా అప్రమత్తమై మాత్రం ప్రాణ నష్టం కాపాడగలిగినాం. అందరం కూడా స్థానిక నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు, నేను కూడా వచ్చిన, అందరం వచ్చినాం, తోచిన సాయం చేయగలిగినాం. ఇంకా 20-25% ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడాల్సిన అవసరం ఉండగా ప్రాణ నష్టానికి మాత్రం ఎలాంటి నష్టం జరగదు. సుమారు 5:30 ప్రాంతంలో హెలెన్ హోమియో ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఇందులో 4 లోపల ఇరుక్కున్నారని చెప్పారు. వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చారు క్షేమంగానే. ఏమైనా హ్యూమన్ లైఫ్ అయితే ఏం జరగలేదు. లోపల ఒక బిల్డింగ్ వల్ల జరిగిందని చెప్తున్నారు ఈ ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ ఇంజన్స్ వచ్చాయి, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే. ఈరోజు నందిగామ గ్రామంలో ఇక్కడ ఏలియన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఒక ఫార్మా ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక 2 acresలో ఉంది. ఇక్కడ ఒక 70 members ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఇక్కడ లోపల చిన్న వెల్డింగ్ వర్క్ ఒకటి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. దాని నుంచి స్పార్క్స్ పక్కనే ఉండే థర్మాకోల్ అక్కడి నుంచి రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అది ఫ్లేమ్స్ అంతా కూడా అట్లనే స్ప్రెడ్ అవుతూ పోయి ఒక ఇంగ్రీడియంట్ అక్కడ ఒక 15 drumsలో ఆల్కహాల్ కూడా ఉన్నది. ఈ మెడిసిన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఇంగ్రీడియంట్ కూడా ఉన్నది. సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అవడంతో మొత్తం కూడా అక్కడ షెడ్స్ అంతా మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చాయి. ఒక 3 members వరకు లోపల ట్రాప్ అయినారు. మిగతా వాళ్ళంతా సేఫ్గా బయటకు వచ్చారు. ఆ 3 membersని కూడా రెస్క్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 ఫైర్ టెండర్స్ కూడా వచ్చాయి. ఫైర్ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడికి ఎవరు కూడా జనాలు పబ్లిక్ కూడా దగ్గరికి రానియకుండా అందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇంకా అది ఫ్లేమ్స్లోనే ఉంది అండ్ ఫైర్ టెండర్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ couple of hours దాన్ని మొత్తం కంప్లీట్గా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాం. ఇప్పటివరకు అయితే there is no casualty, no loss of life.